ఇద్దరిది ప్రేమ వివాహం. కలిసి కలకాలం బతుకుదాం అనుకుని పెద్దల్ని ఎదిరించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంతలోనే విధి వెక్కిరించింది. తానొకటి తలిస్తే భగవంతుడు మరొకటి తలిచినట్లు పెళ్లైన 2 నెలలకే యువజంటను మృత్యువు కబళించింది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం వారి పాలిట మృత్యుపాసమైంది. దంపతులిద్దరినీ చేరదీసి ఆశీర్వచనం ఇద్దామనుకున్న పెద్దల ఆశలు ఆవిరయ్యాయి. యువజంట మృతితో ఇరు కుటుంబాలు గుండెలు పగిలేలా రోధిస్తున్నాయి. ఎంఎస్సీ పూర్తి చేసిన కడప జిల్లా జమ్మలమడుకు చెందిన నిఖిల్ రెడ్డికి తిరువురు నియోజకవర్గానికి చెందిన శ్రీరమ్యకు సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పరిచయం ఏర్పడింది. స్నేహం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. అయితే కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఇరువురు ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం తిరువురు ఎమ్మెల్యే కొలుకుపొడి శ్రీనివాసరావును ఆశ్రయించారు. ఇరు కుటుంబాలతో మాట్లాడి పెళ్లికి కూడా ఒప్పించారు కొలుకుపొడి. ఈ ఆషాఢమాసం తర్వాత పెద్దల సమక్షంలో ఘనంగా రిసెప్షన్ చేద్దామని నిర్ణయించుకున్నారు. కానీ ఇంతలోనే విధి వారిని వెక్కిరించింది. సోమవారం సిగాచి ఔషధ పరిశ్రమలో జరిగిన దుర్ఘటనలో దంపతులిద్దరూ దుర్మరణం చెందారు. ఇరువురి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇరు కుటుంబాలకు చెందిన వారు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదం గురించి తెలియగానే కొలుకుపొడి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా దురదృష్టం. ఈ ఫార్మా కంపెనీలో జరిగిన ఈ ప్రమాదం తెలిసిన వెంటనే కార్యక్రమాల్లో కంపెనీలో మేము జాయిన్ చేయడం జరిగింది. అమ్మాయి పొద్దున్నే 5:30 గంటలకి డ్యూటీకి వెళ్ళింది. 9-9:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ విషయం తెలియగానే వచ్చాము. మొత్తం కుటుంబ సభ్యులు ఆందోళనతో ఎదురు చూస్తున్నాము. కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను.